ఈరోజు మనం మాల్కోస్ రాగంలో ముద్దురామర బంట బుద్ధియుళ్ళ హనుమంత అనే పాటని పాడుకుందాం. ఇది ఫేమస్ సాంగ్, కన్నడ వర్షన్ సాంగ్ అనమాట. ఇది 4 శృతులు మనం ప్లే చేసుకుందాం. దీని యొక్క స్వరస్థానాలు చూద్దాం. సా, గావన్, మావన్, ధావన్, నీవన్ అండ్ సా. గమదని సా ని ద మగ సా. ఓకే, పాటలోకి వెళ్దాం. ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಗೆ. ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಕ್ಕೆ. ನಿದ್ರಗೈವ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದು ಬಾರಂದರೆ ಅಲ್ಲಿದ ರಕ್ಕಸರನೆಲ್ಲ ಗೆಲಿದಾತನೇ. ನಿದ್ರಗೈವ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದು ಬಾರಂದರೆ ಅಲ್ಲಿದ್ದ ರಕ್ಕಸರನೆಲ್ಲ ಗೆಲಿದಾತನೇ. ನಿದ್ರಗೈವ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದು ಬಾರಂದರೆ ಅಲ್ಲಿದ್ದ ರಕ್ಕಸರನೆಲ್ಲ ಗೆಲಿದಾತನೇ. ನಿದ್ರಗೈವ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದು ಬಾರಂದರೆ ಅಲ್ಲಿದ್ದ ರಕ್ಕಸರನೆಲ್ಲ ಗೆಲಿದಾತನೇ. ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಗೆ. ದಾರಿ ದೂರವೆಂದು ದಾರಿಯನೇ ನಿಮ್ಮಸಿದ ಧೀರ ರಾಮರ ಬಂಟ ಹನುಮಂತನೇ. ದಾರಿ ದೂರವೆಂದು ದಾರಿಯನೇ ನಿಮ್ಮಸಿದ ಧೀರ ರಾಮರ ಬಂಟ ಹನುಮಂತನೇ. ದಾರಿ ದೂರವೆಂದು ದಾರಿಯನೇ ನಿಮ್ಮಸಿದ ಧೀರ ರಾಮರ ಬಂಟ ಹನುಮಂತನೇ. ದಾರಿ ದೂರವೆಂದು ದಾರಿಯನೇ ನಿಮ್ಮಸಿದ ಧೀರ ರಾಮರ ಬಂಟು ಹನುಮಂತನೇ. ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಗೆ. ಸೀತಾದೇವಮ್ಮನಿಗೆ ಪ್ರೀತಿಯ ಬಂಟನಾದ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ಹಯವದನಾದೂತನೇ. 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 ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಗೆ. ಮುದ್ದುರಾಮನ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹರಿವದನೆ ಆಕಾಶಕ್ಕೆ. ಮುದ್ದುರಾಮರ ಬಂಟ ಬುದ್ಧಿಯುಳ್ಳ ಹನುಮಂತ ಹದ್ದಾಗಿ ಹಾರಿದನೆ ಆಕಾಶಗೆ. ఆకాశగే ఆకాశగే. ఇలా ఉంది సాంగ్. దీని యొక్క స్వరాలు ఒకసారి దగ్గర నుండి చూపిద్దాం. ఒకసారి చూడండి. ఇది పల్లవి అన్నమాట. ಚರಣಂ 1 ನಿದ್ರಗೈವ ಸಮಯದಲ್ಲಿ ಎದ್ದು ಬಾರಂದರೆ ಅಲ್ಲಿದ್ದ ರಕ್ಕಸರನೆಲ್ಲ ಗೆಲಿದಾತನೆ. ఇది ఒక వర్షన్ ఒకలా పాడాలి కిందకి. అదే ఆ 2 లైన్సే నెక్స్ట్ పాడినప్పుడు హైలో పాడవలసి వస్తుంది అన్నమాట. ప్రతి చరణం కూడా అంతే. ప్రతి చరణం కూడా ఒకటి లోలో పాడాలి, ఒకటి హైలో పాడాలి. అదే దీని ఈ 3 చరణాలు ఉన్నాయి. దీనికి హైలో ఒకటి, లోలో ఒకటి, హైలో ఒకటి పాడడం వస్తే సరిపోతుంది. అక్కడే నోటేషన్స్ కూడా కింద దానికి
మదదద మదదద మద మగ మనిద గమని ని సాని నిద దని సగ నిని సా అది అలా అనమాట. గెలిదాననే అంటే ఇలా గెలిదాననే దని సగ నిసా అలా దని సగ నిసా అలా పాడాలి. అలాగే సేమ్ కింద కూడా కంపల్సరీగా మీకు మళ్ళీ ఇచ్చాను. పైకి వెళ్ళినప్పుడు ఎలా పాడాలి అన్నది ఈ 2 లైన్స్ అనమాట. ఈ 2 లైన్స్ పైకి వెళ్ళినప్పుడు ఎలా పాడాలి అన్న హై పిచ్చివి. ఇవి 2 లైన్స్ లో పిచ్ అనమాట. అది గమనించుకొని ప్రాక్టీస్ చేయండి. జై సాయిరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.